ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. టాప్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. హాయ్ హలో నమస్తే వనక్కం మాదా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. సో ఇప్పుడు దాకా మీరు ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడే నేను ద రాజా సాబ్ మూవీ చూసి వచ్చాను. దాని గురించి చెప్పముందా, అందుకన్నా ముందు మీరు తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. లైక్ తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, మరి షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేసింది, కింద కమెంట్ చేసింది, ఓకేనా. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మూవీ అయితే నేను చూసి వచ్చాను, నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. కానీ మూవీలో ఫ్లాస్ అయితే ఉన్నాయి, అది ఖచ్చితంగా దాని గురించి మాట్లాడకపోతే మరి నేను రివ్యూవర్ని ఎలాగవుతాను. అంతకన్నా ముందు మీకు కథ ప్లాట్ చెప్పాలంటే, అనగనగా ఒక కోట, ఒక తాత, ఒక మనవడు, ఒక నాన్నమ్మ, ఈ మధ్యలో ముగ్గురు లేడీస్, 3 హీరోయిన్స్. వాళ్ళు వస్తారు, కోర్టులోకి వెళ్తారు, దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, అలా చెప్తున్నాను. కానీ అలా ఉంటుంది ప్లాట్. సో అంతకు మించి నేను చెప్తే అది స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదు. సో కమింగ్ టు యాక్టింగ్, అందరూ బాగా చేశారు. ముఖ్యంగా మన ప్రభాస్ అన్న, మన లాస్ట్లో చూసుకున్నట్టయితే బుజ్జిగాడు కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ, ఈ సినిమాలో మనకి వింటేజ్ ప్రభాస్ అన్న అయితే ఖచ్చితంగా కనిపిస్తాడు. మీరు దయచేసి మూవీకి వెళ్ళి చూడండి, దయచేసి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. ఎందుకంటే కొందరు స్పాయిలర్ రివ్యూస్ ఇస్తున్నారు ఈ మూవీ ఇలాగా అలాగని. కానీ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే మినిమం డిగ్రీ ఉండాలి ఇది అర్థం చేసుకోవాలంటే. అండ్ ఈ మూవీలో వచ్చేసరికి కాన్సెప్ట్ చక్రాస్ గురించి చెప్పారు. మనకు తెలిసింది ఎలాగో మన బాడీలో 7 చక్రాస్ అనేవి ఉంటాయి. అవి ఎక్కడెక్కడో, అది నేను మీకు ఇమేజ్ పెట్టే చెప్తాను. సో అది ఇక్కడ ఉంటుంది చూడండి. సో అదొకటి. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై మారుతి సార్, బాగుందనే చెప్పుకోవాలి. కానీ ఫ్లాస్ ఉన్నాయి. ఏంటంటే అది కొన్ని యాక్షన్ సీన్స్లో మీరు చూసినట్టయితే ఆ స్టంట్స్ అది మనకు తెలిసిపోతుంది, ఆ మాస్కింగ్ సరిగ్గా చేయలేదని మీరు ఐడెంటిఫై చేసేస్తారు, అంటే అది ప్రభాస్ అన్న కాదని. సో నేను డీటెయిల్గా చూశాను కాబట్టి నాకు తెలిసింది. మీరు అంత పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు తెలుస్తుంది. సో అదొకటి. అండ్ కమింగ్ టు సాంగ్స్, అన్నెసరీ అని అనిపించింది. ఏదో పెట్టాలని పెట్టారు ఇరికిచ్చినట్టు అనిపించింది నాకైతే సాంగ్స్. సో అదొకటి ఉంది. అది కాకుండా సాంగ్స్ లేకపోయినా మూవీ మాత్రం చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది ఎస్పెషల్లీ చెప్పాలంటే. కానీ కొన్నిసార్లు అది కొద్దిగా తేడా కొట్టిందని అనిపిస్తుంది మనం మూవీ చూసినప్పుడు. కానీ ఓకే, ఓవరాల్లీ వీ కెన్ గో టు థియేటర్స్ అండ్ వాచ్. అండ్ నేను ఈ మూవీకి 295 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళాను. అండ్ కొందరైతే మరి 600, 1000 రూపాయలు కూడా పెట్టుకున్నారు ప్రీమియమ్స్కి. సో 295 పెట్టి సినిమాకి వెళ్ళచ్చా అని మీరు అడగతే వెళ్ళొచ్చని చెప్పచ్చు. కాకపోతే కాదు నాకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఇక్కడ వస్తుంది. సో మీరు వెయిట్ చేసి జియో హాట్స్టార్లో చూడండి. కానీ ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇందులో ఇంటర్వల్ బ్యాంక్ కూడా అంటే చూపిస్తారు, బాగుంది. అండ్ దాన్ని అలా కంటిన్యూ చేస్తారు. అండ్ దీనికి ఇదే కాకుండా ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందంట, రాజా సాబ్ ద సర్కస్ అని. సో మరి చూద్దాం అది ఎలా ఉంటుందో, దాని కథ ఏంటో అది వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటికే కొన్ని ప్రేక్షకుల్లో మిక్స్డ్ రివ్యూస్ ఉంది, మూవీ బాగుంది బాగాలేదు ఏంటి అని. కానీ నా ప్రకారం అయితే మూవీ అయితే బాగానే ఉంది, మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఈ రివ్యూస్ ఏంటంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్ అవి. సో నాకు నచ్చుతుంది, మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో రివ్యూస్ని బట్టి మీరు మూవీని డిసైడ్ చేయకండి. అలాగని మీరు నా రివ్యూస్ చూసి అరే నువ్వు చెప్పావు కదరా అని నన్ను పాయింట్అవుట్ చేస్తారు, కరెక్టే. ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను. సో మీకు బడ్జెట్ కనుక ఎక్కువ ఉంటే థియేటర్కి వెళ్ళకండి, నేనే చెప్తున్నాను థియేటర్కి వెళ్ళకండి. ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే నేను వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ 295 ఆ రేంజ్లో ఉంది. మీరు కనుక వేరే మీ ప్రాంతాల్లో తక్కువ ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. మూవీ బాగుంది, బట్ యా చెప్తున్నా కదా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో అదొకటి. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇదంతా చేసేది ఆ విల్లాన్ని కాపాడుకోవడానికే, కానీ లాస్ట్లో విలనే అంత పెద్ద రూపం ఎత్తి మరి తన విల్లాన్ని తనే కూల్చుకుంటాడు. అదేంటో మరి
తెలియట్లేదు. బట్ ఓవరాల్లీ ఇందులో ఏంటంటే మన విల్ పవరే మన శక్తి, మన స్ట్రెంత్ అని చూపించారు. అండ్ ప్రతి మూవీ నుంచి మనం ఏదైతే కొత్త నేర్చుకోవాలనుకుంటే ఈ మూవీలో మన చక్రాస్ గురించి చెప్పారు అవి ఏంటి అని. సో అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే గైస్, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ మనం మీసాల పిల్ల ఆ మూవీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.